కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో అధికారుల విషయంలోకి వస్తే కొత్తగా ఒక మాట వినపడతా ఉంది. ఈ 5 నెలల కాలంలో గత ప్రభుత్వంతో అంటగాగిన అధికారులు అనే మాట. ఈ మాటను ప్రభుత్వ పెద్దలు తయారు చేశారో లేదా కొంత వారికి అనుకూలమైనటువంటి మీడియాలో వచ్చినటువంటి మాట తెలియదు. కానీ మొత్తం మీద అధికారులు గత ప్రభుత్వంతో అంటగాగిన అధికారులు అనే పదం వినపడతా ఉంది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఏర్పడిన పరిణామాలను చూస్తూ ఉంటే రాజకీయాల కారణంగా అధికారులు ఎంత పెద్ద అధికారులైనా ఏ కేడర్ అధికారులైనా సరే రాజకీయాలకు అధికారులు ఇబ్బంది పడుతున్నట్టు కనబడతా ఉంది. ఇటీవల కాలంలో కొత్తగా కొన్ని శాఖల్లో పోస్టింగ్ల విషయంలో కూడా పబ్లిక్గా కొంతమంది ఉద్యోగులు అధికారులు చెప్పుకుంటున్నటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. నాకు పోస్టింగ్ ఇవ్వలేదు, నీకు పోస్టింగ్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదంటే నీ పేరు రెడ్ బుక్లో ఉందని, దానివల్ల పోస్టింగ్ ఇవ్వలేదని, లేదా నువ్వు గత ప్రభుత్వంతో అంటగాగిన కారణంగా ఇవ్వలేదు అని చెప్పారని, ఇటువంటి మాటలు అధికారుల వైపు నుంచి వినబడతా ఉన్నాయని చెప్పారని కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు. అంటకాగటం అంటే ఏంటి? అధికారులు అందరిలో ఒక రకమైనటువంటి అంతర్మదనం ఈ విషయం పట్ల కనబడతా ఉంది. అధికారులు లేక ఉద్యోగులు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వ విధానాలను అమలు చేయటం, అందులో భాగంగా ఎంతో కొంత ఆ ప్రభుత్వానికి కొంత అనుకూలమైనటువంటి విధానంలోనే ఉంటారు తప్ప పూర్తిగా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళు ఉండరు అని చెప్పారని భావించాలి. ఒకవేళ అట్లా చట్ట వ్యతిరేక పనులు చేసినటువంటి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, అటువంటి వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ గత ప్రభుత్వానికి ఎక్కువగా అంటగాగిన కారణంగా మిమ్మల్ని ఇప్పుడు విధుల్లో ఉంచలేకపోతున్నామని చెప్పారని చెప్పేటువంటి మాటలు చాలామంది ఉద్యోగులు అధికారులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏ విధమైనటువంటి విధానం అయితే అమలవుతా ఉంది, ఏ విధమైన మాటలు వినబడతా ఉన్నాయో, రేపు ఒకవేళ ప్రభుత్వాలు మారవచ్చు. అప్పుడు మారినప్పుడు మరలా ఆ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వానికి అంటకాగిన అధికారులు ఉన్నారని చెప్పారని, ఆ సమయంలో కూడా అధికారులు ఇబ్బంది పడాల్సిందే కదా అని చెప్పారని చాలా మంది భావిస్తా ఉన్నారు. ఏదేమైనా ఈ రాజకీయాల కారణంగా, రాజకీయ నాయకుల కారణంగా వీళ్ళ ఆలోచన విధానాలను అమలు చేసినా చేయకపోయినా అధికారులు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పినటువంటి మాటలైతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అధికారుల నుంచి వినబడతా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధానం అమలైతే అప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం మరలా ఈ ప్రభుత్వంతో అంటగాగిన అధికారులు అని చెప్పారని, మరలా కొంతమందిని ఇబ్బంది పెడతారు కదా అని చెప్పారని చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాతావరణం, రాజకీయాల కారణంగా అధికారులు ఉద్యోగులు ఇబ్బంది పడేటువంటి వాతావరణం మంచిది కాదేమో అని చెప్పారని చాలా మంది నుంచి అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది.